నా సీటు ఎక్కడ? వైసీపీలో గందరగోళం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీలో ఇప్పుడు ఒకటే చర్చ. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? 2024 ఎన్నికల్లో జగన్ చేసిన సీట్ల మార్పు ప్రయోగం ఘోరంగా విఫలమవడంతో ఇప్పుడు నేతలంతా తమ భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నారు. పార్టీ ఓడిపోయి 20 నెలలు గడుస్తున్నా ఇంకా చాలా నియోజకవర్గాలకు శాశ్వత ఇన్ఛార్జీలు లేరు. దీంతో మాజీ మంత్రులు, యువనేతలు తమ సొంత గడ్డపై పట్టు కోల్పోతున్నామన్న భయంతో ఉన్నారు. అసలు వైసీపీలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది? జగన్ నిర్ణయం కోసం నేతలు ఎందుకు అర్జీలు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభ్యర్థుల పునర్వ్యవస్థీకరణ పార్టీకి తీరని నష్టానికి మిగిల్చింది. గెలిచే అవకాశం ఉన్న నేతలను జిల్లాలు దాటించి మరీ పోటీ చేయించడం వల్ల అటు పాత నియోజకవర్గంలో పట్టుపోయి ఇటు కొత్త నియోజకవర్గంలో కూడా చోటు ఆదరణ లభించక నేతలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా చోట్ల ఇన్ఛార్జీలు లేక కేడాగా నడిపించే నాదుడే కరువయ్యారు. 20 నెలలు గడిచినా పార్టీలో క్లారిటీ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం డైలమాలో పడిపోయింది. విజయవాడ వైసీపీ యువనేత దేవినేని అవినాష్ పరిస్థితి ఇప్పుడు మిస్టరీగా మారింది. గతంలో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ప్రస్తుతం పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై రోజుకో లీక్ వస్తుంది. విజయవాడ ఎంపీనా, పెనంలూరునా లేక మచిలీపట్నమా అన్న చర్చ నడుస్తుంది. తనకంటూ ఒక శాశ్వత నియోజకవర్గం లేకపోతే క్యాడర్ను ఎలా కాపాడుకోవాలో తెలియక అవినాష్ సందిగ్ధంలో పడ్డారు. నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా లైమ్ లైట్ లోకి రావడం లేదు. గత ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనిల్ ఇప్పుడు మళ్లీ తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలని ఆశపడుతున్నారు. కానీ అక్కడ అడాల ప్రభాకర్ రెడ్డి పాగా వేయడంతో అనిల్ కు అభయం దక్కడం లేదు. పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ లేకపోవడంతోనే ఆయన సైలెంట్ అయ్యారని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం వైసీపీ నేతలను కలవరపెడుతుంది. దీంతో త్వరగా తమ నియోజకవర్గాలను ఖరారు చేయాలని, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటామని గుడివాడ అమర్నాథ్ వంటి యువనేతలు జగన్ ను కోరుతున్నారు. లాస్ట్ మినిట్ లో నియోజకవర్గాలు మారిస్తే ఓటర్లపై పట్టు సాధించడం కష్టమని వారు మొరపెట్టుకుంటున్నారు. వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే ముందుగా నేతలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తనకంటూ ఒక నియోజకవర్గం లేదని బాధపడుతున్న నేతలకు జగన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. సీట్ల కేటాయింపులో ఎంత ఆలస్యమైతే పార్టీకి అంత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి వైసీపీ అధినేత ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరదించుతారో చూడాలి.